ఓం నమ శివాయ. కార్తీక పురాణము 21 అధ్యాయము. పురంజయుడు కార్తీక ప్రభావము ఎరుగుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునికి కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ, గజసైనికుడు గజసైనికునితోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్ల యుద్ధ నిపుణులతో, ఖడ్గ గద బాణ పరువశు మొదలగు ఆయుధాలు ధరించి వండోరులు గుహికొనుచు, హూంకరించుచు, సింహనాదమును చేసుకొనుచు, శూరత్వ వీరత్వమును చూపుకొనుచు, భేరి దుందుబులు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమినందు చూచినను విరిగిన రథపు కుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు, ఆహాకారములతో దీనావస్థలో నివసిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడియున్న ఏనుగులు, గుర్రములు, కళేబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూసి చచ్చిపోయిన ప్రాణుల్ని తీసుకెళ్ళడానికి దేవదూతలు పుష్ప విమానంపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది. కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టపోయెను. అయినను 3 అక్షిహీనులున్న పురంజయుని సైన్యమునెల్లా అతి సాహసంతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్న పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనా సన్మార్గుడై ఉండమని హెచ్చరించి తిని. అప్పుడు నా మాట వినలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుండువై ఉన్నందునే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాట ఆలకింపుము. జయాపజయాలు దైవాధీనములని ఎరుగు. నీవు చింతతో కృంగిపోవుటవేలా? శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేని? నా హితోపదేశము ఆలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కార్తీక కృత్తికా నక్షత్రములో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్య కర్మలాచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగన్మార స్వామరణ చేయుచు, నాట్యము చేయుచు ఇంట్లో వచ్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు, శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషమించి నీ శత్రువులను ధూనమాడుటకు నీకు చక్రాయుధ మును కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనమడవై దుష్ట సహవాసం చేయుట చేతగాక నీకు అపజయము కలిగినది గాన లెమ్ము. శ్రీహరిని మదిలో తలిచి నేను తెలియజేయ చేసినట్ల చేయుమని హితోపదేశము చేసెను. 21వ అధ్యాయ 21వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమ శివాయ.